ఈరోజు మనం వినబోయే కథ తాతయ్య మాట బంగారు మూట. ఒక అందమైన గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాముకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన బ్యాటు పట్టుకుని ఆడుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం రాము తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలనుకున్నాడు. రాము తన స్నేహితుడు సుబ్బుని పిలిచాడు. ఇద్దరూ కలిసి వీధిలోకి వెళ్లారు. సుబ్బు, ఈరోజు మనం ఈ రోడ్డు మీద క్రికెట్ ఆడదాం, ఇక్కడైతే బంతి బాగా దొర్లుతుంది అని రాము అన్నాడు. అప్పుడే ఇంటి అరుగుమీద కూర్చున్న తాతయ్య వారిని చూశారు. రాము, రోడ్డు మీద ఆడకండి, వాహనాలు వస్తుంటాయి, అది మీకు ప్రమాదం. ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోండి అని తాతయ్య హెచ్చరించారు. కాని రాము తాతయ్య మాట వినిపించుకోలేదు. ఏం కాదులే తాతయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పి రోడ్డు మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు. సుబ్బు బంతి వేయడానికి సిద్ధమయ్యాడు. తాతయ్య మనవడి మొండితనం చూసి ఆందోళన పడ్డారు. ఆయన లేచి గేటు దగ్గరకు వచ్చి, రాము, త్వరగా రోడ్డు మీద నుండి పక్కకు వచ్చేయ్ అని గట్టిగా మళ్లీ చెప్పారు. ఆటలో మునిగిపోయిన రాముకి తాతయ్య మాటలు వినిపించడం లేదు. సుబ్బు వేసిన బంతిని గట్టిగా కొట్టాలని రాము బ్యాట్ గాలిలో ఊపాడు. సరిగ్గా అదే సమయంలో మలుపు తిరుగుతూ ఒకరు సైకిల్ మీద వేగంగా రావడం కనిపించింది. ఆ సైకిల్ బెల్ శబ్దం వినగానే రాము ఒక్కసారిగా భయపడ్డాడు. సైకిల్ తనవైపే వేగంగా వస్తోంది. రాము కాలు రోడ్డుమీద ఇరుక్కుపోయినట్లు అయింది. ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. సరిగ్గా ఆ క్షణంలో రాముకి తాతయ్య చెప్పిన మాట, రోడ్డుమీద ఆడటం ప్రమాదం అని చెవిలో మారుమోగింది. వెంటనే అతను అప్రమత్తమై బ్యాట్ పక్కన పడేసి రోడ్డు పక్కకి ఒక్క ఉదుటున దూకాడు. సైకిల్ వేగంగా రాము నిలబడిన చోటు నుండి వెళ్ళిపోయింది. తాతయ్య మాట గుర్తు తెచ్చుకుని ఆగిపోవటం వల్ల రాముకి పెద్ద ప్రమాదం తప్పింది. సుబ్బు పరిగెత్తుకుంటూ రాము దగ్గరకు వచ్చాడు. రాము నెమ్మదిగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. క్షమించు తాతయ్య, నీ మాట వినకపోవడం వల్ల ఇవాళ నాకు దెబ్బ తగిలేది. పెద్దల మాట ఎప్పుడూ మన మంచికే అని అర్థం చేసుకున్నాను అన్నాడు. తాతయ్య రాముని దగ్గరకు తీసుకుని నవ్వారు. ఇలాంటి మరెన్నో మంచి నీతి కథలు వినాలంటే ఇప్పుడే టైనీ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో కూడా ఈ కథను షేర్ చేయండి. మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం.